నమస్తే. భగవద్గీతలో 9వ అధ్యాయం రాజవిద్య రాజగుహ్య యోగంలో 3వ శ్లోకం. అశ్రద్ధధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప అప్రాప్య మాం నివర్తంతే మృత్యు సంసారవర్త్మని. సో భగవానుడు ఇప్పుడు 8వ అధ్యాయంలో సగుణ బ్రహ్మ అంటే మన ఫిజికల్ రెల్లంలో ఫస్ట్ హైయెస్ట్ దేవత అయిన హిరణ్య గర్భుడిని ఎలా పొందాలో, సగుణ బ్రహ్మను ఎలా పొందాలో ఉపాసన ద్వారా చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో నిర్గుణ బ్రహ్మ అంటే ఎప్పుడు ఉండే ఆ పరమాత్మని ఎట్లా అర్థం చేసుకోవాలో, ఎట్లా పొందాలో చెప్పబోతున్నారు. సో అది బ్రహ్మ విద్య. సో ఆ బ్రహ్మ విద్య నేను చెప్పబోతున్నా అర్జున అని చెప్పి ఇది దాని యొక్క విశిష్టత చెప్పారు 2వ శ్లోకంలో. ఇప్పుడు ఏమంటున్నారంటే అశ్రద్ధ ధానా పురుషాః. సో ఎవరికైతే నా మీద, ఏ పురుషులకైతే నా మీద, నా జ్ఞానం మీద విశ్వాసము శ్రద్ధ లేవో అటువంటి వాళ్ళు అశ్రద్ధ ధానా పురుషాః ధర్మస్యాస్య పరంతప. సో అర్జున, ఈ ధర్మబద్ధమైన ఈ జ్ఞానం మీద, నా మీద ఎవరికైతే శ్రద్ధ విశ్వాసము లేవో అప్రాప్య మాం నివర్తంతే, వాళ్ళు నన్ను పొందలేరు. తర్వాత నివర్తంతే, వాళ్ళు ఎందుకు పొందలేరు ఈ జ్ఞానాన్ని? వాళ్ళకి అజ్ఞానం, ఆల్రెడీ అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానం అతిగా ఉండడం వల్ల పరమాత్మని తెలుసుకోవాలనే బుద్ధి కూడా వాళ్ళకి పుట్టట్లా. సో నన్ను ఎవరైతే నా యొక్క ఈ జ్ఞానాన్ని పొందరో నివర్తంతే, ఎప్పుడూ ఆ జ్ఞానంలోనే ఉండిపోతారు. నివర్తంతే మృత్యు సంసార వర్త్మని, ఈ జనన మరణ చక్రంలో వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. ఇంకా వాళ్ళు దానిలోంచి బయటికి వచ్చి నన్ను పొందలేరు అని చెప్తున్నారు. సో ముఖ్యంగా మనం ఈ పరమాత్మ యొక్క జ్ఞానాన్ని అంటే ఈ బ్రహ్మ విద్యని మనం పొందాలి అంటే ఫస్ట్ ఎలిజిబిలిటీ మనకి ఆ పరమాత్మ మీద, ఆయన యొక్క జ్ఞానం మీద అమితమైన శ్రద్ధ భక్తి ఉండాలి. అవి రెండూ ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్ని ఆయనే మనకి కలిగేలాగా చూస్తాడు. అదే ఆ విషయాన్నే ఇక్కడ చెప్తున్నారు. సో శ్రద్ధ ఉండడం చాలా ఇంపార్టెంట్ ఆయన మీద, ఆయన యొక్క జ్ఞానం మీద. క్లీం కృష్ణాయ నమః.